ఏ న్యూమరాలజీ బుక్ చూసినా కూడా మీకు 1-52 వరకు మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ దొరుకుతుంది. అంటే మనము 52 లోపలే పేరు పెట్టుకోవాలా? లేకపోతే అంతకు మించి ఉండకూడదా? చిన్న పేర్లైతే ఓకే అండి. మీరన్నట్లు 52 లోపల పెట్టేసుకోవచ్చు. తప్పేం లేదు. బట్ ఇంటి పేరుతో సహా మనకొక 2 పదాలున్నప్పుడు పేర్లు డబుల్ నేమ్స్ అంటాం. లేకపోతే 3 పదాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఇటువంటప్పుడు ఈ 52 అనేది సరిపోతుందా? సరిపోదు. మరి ఒకవేళ 54, 55 టోటల్ వస్తే ఇంకేం జరిగిపోతుందో అన్న భయమైతే వద్దు. సో, మనకి మన ట్రెడిషన్‌ని బట్టి 108 వరకు మనం నంబర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఈ 52 ఎందుకు పెట్టాము అంటే సింపుల్ అండి. 24 గంటలైతే ఒక రోజు. 30 లేదా 31 రోజులైతే ఒక నెల. 12 నెలలైతే ఒక సంవత్సరం. ఒక సంవత్సరం అంటే మీకు 365 రోజులు. అంటే ఎన్ని వారాలొస్తాయి మీకు? 52 వారాలు. అంతే కదండీ! యెస్. దీనికి అందుకని ఈ వారాల లెక్కంతా మనం మైండ్‌లో పెట్టుకొని కొన్ని ఒకప్పటి కాలంలో 52 దాకా మాత్రమే మీకు నంబర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఎక్స్‌ప్లనేషన్‌లో కొన్ని నంబర్స్‌కి చాలా భయంకరంగా చెప్పటం వల్ల ఆ నంబర్స్ అంటే భయపడ్డాం. కొన్ని నంబర్స్‌కి బ్రహ్మాండంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 23 అద్భుతం, 32 అద్భుతం, 41 బ్రహ్మాండం, 19 అద్భుతం, 46 బ్రహ్మాండం, 37 మరీ ఇలాగవ్వటం వల్ల మనము కొన్ని నంబర్స్ మీద డిపెండ్ అయిపోవటం వల్ల ఈ నంబర్స్ మనకు పడుతున్నాయా లేదా అని ఆలోచించకుండా, లెక్క వెయ్యకుండా, చూసుకోకుండా పెట్టినప్పుడు ఇదే 23 ఒక మనిషిని దెబ్బ కొడుతుంది. ఏ 19 అయితే బావుంది, అద్భుతం అన్నామో దెబ్బ కొడుతుంది. అన్ని నంబర్లు మంచివి. పడకపోతే అన్ని నంబర్లు చెడ్డవి. అర్థమైంది కదండీ! కాబట్టి భయాన్ని దాటి మనకేది బావుంటుందో చూసుకోవటంలో న్యూమరాలజీ వండర్‌ఫుల్‌గా హెల్ప్ చేస్తుందండి. మీరది తీసుకోండి హెల్ప్.